హాయ్ ఫ్రెండ్స్, భవానీ బాను. వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ అండి. మనం ఈరోజు చేసుకోబోయేది పెసర్లతో లడ్డూలు చేసుకుందామండి. చాలా బాగుంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో చెప్పండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ముక్కుడు పెట్టి నెయ్యి వేయని అవసరం లేదండి. నెయ్యి వేయకుండానే ఫస్ట్ మనం వీటిని వేయించుకుందాం. మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. మాడిపోకుండా వేయించుకోండి, అట్లయితేనే బాగుంటాయి. మంచిగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వీటిని చేసుకున్నాక ఇవి చల్లారాక ఒక మిక్సీ జార్లో పోసుకుందామండి. పోసుకొని గ్రైండ్ చేసుకుందాము. చేసుకున్నాక మంచిగా రవ్వలాగా రావాలండి. మరీ మెత్తగా కాకుండా రవ్వలాగా వస్తే చాలా బాగుంటాయి. అది పక్కన పెట్టేసి ఒక ముకుడు తీసుకొని అందులో స్టవ్ ఆన్ చేసి ముకుట్లో కావాల్సిన నెయ్యి వేసుకోవాలి. ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ కూడా వేసుకోవచ్చు. అలాగే బాదం పప్పు, పిస్తా పప్పు, జీడిపప్పు ఈ మూడు వేసుకొని మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం వీటిని కూడా వేయించుకోవాలి. చాలా బాగుంటుందండి. గోల్డెన్ కలర్ వచ్చింది కదా, అలాగే మనం మిక్సీ పట్టిన ఆ పిండి అయితే ఏది ఉందో అది కూడా మనం గిన్నెలో వేసుకొని మంచిగా పచ్చి వాసన పోయేంత వరకు మనం మంచిగా వేయించుకోవాలి. బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మంచి కలర్ వచ్చిందండి. వాసన మంచి వాసన వస్తుంది. మనం పచ్చి వాసన పోయి మంచిగా నెయ్యి వాసన వస్తుంది. ఇది కూడా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. నెయ్యి అంతా అందులో కలిసేంత వరకు వేయించుకుంటే బాగుంటుంది. అది కూడా పక్కన పెట్టేసి మళ్ళీ ఒక ముక్కడు పెట్టి అందులో బెల్లం అరకప్పు బెల్లం తీసుకోండి. తీసుకొని కొద్దిగా గ్లాసుడు వాటర్, హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకొని అందులో పోసేసుకోవాలి. పాకం రానేం అవసరం లేదండి. ఏలక్కాయలు వేసుకొని మనకు పాకంతో ఏం పని లేదు. కరిగించాక అది ఆ మిశ్రమాన్ని మనం గిన్నెలో పోసేసుకోవాలి. మంచిగా చల్లారినాక గిన్నెలో పోసేసుకొని మంచిగా కలుపుకోండి. మనం పాకం పట్టలే కాబట్టి గట్టిగా కాదండి. వేయించినాక మంచిగా స్పూన్ సహాయంతో కలిపి నెయ్యితో అప్లై చేసుకొని ఉండలుగా చేసుకోవడమేనండి. మనం చాలా బాగుంటాయండి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు కూడా తినొచ్చు. దేవునికి నైవేద్యంగా కూడా పెట్టొచ్చండి. ఇప్పుడు వినాయక చవితి వస్తుంది కదా ఫ్రెండ్స్, అట్లా పెడితే బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. థ్యాంక్ యూ సో మచ్.